ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. ఇక సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుకే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ వేసి కడితే అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఇప్పుడు మన ఆలోచన కూడా అదే. ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు. ఇది 360 డేస్ పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇవ్వటము. ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారో అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు. శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి కూడా ఫ్లోటింగ్ జాతర ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 డేస్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 డేస్ మనకి టైం ఉంది. ఈ 48 డేస్ ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం. పాతది ఎట్లుందో అట్లనే ఉంచి చుట్టూ కట్టుకుంటూ వచ్చినాక తర్వాత లాస్ట్ లో దీని మీద ఫోకస్ చేస్తాం. మిగతా ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏదైనా మిస్ అయినవి ఉంటే మీరు సూచనలు కూడా ఏంటన్నా. ప్రభుత్వం ఓపెన్ ఉంది. అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ 150 కోట్లు అనేది మనం మంజూరైన కదా సార్. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి కదా సార్. అయితే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్ సార్. అంతే 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం. ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్ సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150, ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు. 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము R&B, బస్ రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ ఎడిషన్ నుంచి వస్తే ఇవన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది. ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం. పర్ఫెక్ట్ చేస్తాం. మా అందరికంటే మా అక్కకి ఇక్కడే తెస్టేసుకొని కూర్చుంటుంది కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. మాస్టర్ ప్లాన్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో 4 గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో
ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా, ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది, కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే దానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచర మంత్రివర్యులు, మేము అందరం కలిసి దాన్ని 90 రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఏదైతే ఈ గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం. ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్టుని డిస్కస్ చేసుకున్నాం. అదే రకంగా దీనికి కావాల్సిన రాతి కట్టడాలకు కావాల్సిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి. 1 by 1 వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ, ఇక్కడ పునాదులు ఇతరత్ర ఏర్పాట్లు కానీ, వీటితో పాటు వచ్చే ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 సైడ్స్ జంపన్న వాక్కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు, తాగునీరు, రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు, జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవాంకానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది.